మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. సింగనగర్ కాలనీకి చంద్రబాబు వచ్చారు. సింగనగర్ సాధారణ స్థితికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ పబ్లిక్ తో మాట్లాడుతున్నారు. పూర్వ పరిస్థితికి తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్తున్నారు. ప్రస్తుతం సింగనగర్ బ్రిడ్జి దిగువ భాగాన ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ ఎదురుగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. సాధారణమైనటువంటి స్థితికి తీసుకొచ్చేందుకు తన పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పనిచేసినటువంటి పరిస్థితులు అయితే ఇప్పటిదాకా విషయం ఇప్పటి వరకు కొనసాగింది. చంద్రబాబు నాయుడు ప్రజలతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అయినా కూడా ఎవరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రింబగళ్ళు పనిచేశారు. పోలీసులు కూడా రాత్రింబగళ్ళు పనిచేశారు. మా కమిషనర్ అయితే మీరు చూశారు. ఒకరు కాకుండా అందరూ కూడా పనిచేశారు. కానీ ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక నార్మల్ ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను. దుర్మార్గమైన పాలనలో ఏదైతే బుడమేరు మొత్తం ఊడిపోయింది, అక్రమాలు జరిగాయి, నీళ్లు పోయే పరిస్థితి లేదు. సింగనగర్ ఫ్లైఓవర్ ఎండింగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి ఇది. నిన్నటి వరకు బుడమేరుకు సంబంధించినటువంటి బురదతో పాటు పెద్ద ఎత్తున వరద నీరు ఉన్నటువంటి పరిస్థితి. సాధారణమైనటువంటి పరిస్థితికి వచ్చింది సింగనగర్ కాలనీతో పాటు ఈ వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా మెల్లమెల్లగా తేరుకుంటున్నాయి. సాధారణ పరిస్థితికు స్పష్టంగా వస్తుంది. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన సాధారణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు రాకపోకలు కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సెప్టెంబర్ 1న వరద ప్రవాహం పెరిగి బుడమేరు వాగు ఉప్పొంగింది. 3 గంటలు పడడంతో విజయవాడ నగరంలో ఉన్న సింగనగర్ కాలనీతో పాటు వాంబే నగర్, చిట్టి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆర్ఆర్ పేటతో పాటు ఇతర లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి చూసాం. అయితే చెరువులను తలపించినటువంటి ఈ యొక్క నగరాలు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో నేను మీకు చూపించబోతున్నాను. వాంబే కాలనీలో మనం ప్రయాణిస్తున్నాము. నిన్నటి రోజు వరకు మోకాళ్ళ లోతు వరకు వరద నీరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి రోజున వచ్చినటువంటి వరద ప్రవాహం చూస్తే పీకల్ లోతు నీరు ఈ ప్రాంతం అంతా వచ్చినటువంటి పరిస్థితి. పీకల్ లోతు ఉన్నటువంటి ఈ వరద ప్రవాహంలో ప్రజలంతా కూడా బిక్కుబిక్కుని తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అఫ్టైర్ ఉన్నటువంటి వాళ్ళు అపార్ట్మెంట్లో పైన నిలిచినటువంటి పరిస్థితి ఉంది. వారందరికీ వరద సహాయక చర్యలతో పాటు ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీం ఇవన్నీ కాపాడిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇదంతా కూడా ఒక్కసారిగా సాధారణ స్థితికి వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధానమైనటువంటి ఈ రహదారులు ఉన్నటువంటి మార్గాలున్న ఈ ప్రాంతాలన్నీ కూడా వరద నుంచి తేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సహాయక చర్యల్లో భాగంగా ఫైర్ శాఖ సిబ్బంది క్లీనింగ్ చేశారు. మేట వేసినటువంటి బురదను క్లీనింగ్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం వాంబే నగర్ కాలనీ పరిసరాలలో ఉంది. మరో కాలనీకి వెళ్దాం. మరో కాలనీలో ఉండేటువంటి పరిస్థితి ఏదో చూద్దాం. ఒకవైపు వరద సహాయక చర్యలతో పాటు పారిశుద్ధ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఎందుకంటే 13 ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన ఈ మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున కూడా క్లీనింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో వచ్చేటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి అంటువ్యాధులు నివారణ కోసం ముందస్తుగానే చర్యలు చేపట్టింది మున్సిపల్ శాఖ. అందులో భాగంగానే ఇంట్లో ఉన్న ఈ డస్ట్ అంతా తీసుకొచ్చి రోడ్డుపై వదిలేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ ఉన్న చెదారాన్ని కూడా డంప్ యార్డ్కి తరలిస్తూ ఉన్నారు మున్సిపల్ సిబ్బంది. మరోవైపు చూస్తే ఎక్కడ కూడా బురద క్లీనింగ్ చేసిన తర్వాత వైరస్ ఫామ్ కాకుండా ఉండేందుకు దోమల ప్రభావం లేకుండా ఉండేందుకు బ్లీచింగ్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎటు చూసినా ఒకవైపు క్లీనింగ్ చేస్తూనే మరోవైపు బ్లీచింగ్ చేస్తూ రోగాలను నియంత్రించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో కాలనీలో చూద్దాం. మరో కాలనీలో ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి వెళ్దాం. ప్రస్తుతం మనం చిట్టినగర్ కాలనీలో ఉన్నాం. చిట్టినగర్లో వరద ప్రభావం ఎక్కడ
ఈ నిలిచిపోయినటువంటి నీరంతా కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే కాస్త నీరు వెళ్ళక కాలువలు క్లీన్ కాక ఉన్న ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి దాన్ని కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. చిట్టినగర్లో చూస్తే సాధారణమైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు మనం చూస్తున్నాం మున్సిపల్ సిబ్బంది ఉదయం నుంచి తమ పనుల్లో వర్క్ చేస్తూ బిజీగా ఉండి కాస్తంత సెదదీరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారంతా కూడా షిఫ్ట్ల వారీగా ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం అంటే 3 షిఫ్ట్లుగా డివైడ్ చేసుకొని క్లీనింగ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తే ఈ మైదాన ప్రాంతాల్లో కనిపిస్తోంది. పక్కన ఉన్నటువంటి కాలువలు పొంగి ఇంకా ఇక్కడే చెత్త చెదారాన్ని కూడా బయట నుంచి కొట్టుకొచ్చి ఈ వరద ప్రవాహంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చిట్టినగర్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. మరో కాలనీకి వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం. మనం ఆర్ఆర్ కాలనీలకు ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఇంకా బురద కానీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారం దుర్గంధం అంతా బయట వేశారు. లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బయట కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో మున్సిపల్ సిబ్బంది ఉదయం నుంచి పనిచేస్తూ క్లీనింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. నాలాలు ఉప్పొంగి మురికి నీళ్ళంతా కూడా రోడ్డుపైకి వచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మున్సిపల్ సిబ్బంది వర్క్ చేస్తూ ఉన్నారు. క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమాలు ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు మనకు కనిపిస్తున్నటువంటి ఈ కాలనీలోనే చెట్టు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ చెట్టుని తొలగించేటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏ కాలనీలో చూసినా మున్సిపల్ సిబ్బందితో పాటు అన్ని శాఖలకు సిబ్బంది పనిచేసినటువంటి పరిస్థితి. ముందుగా క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. కాలనీలో ఉన్నటువంటి కాలువలు కంపు కొడుతున్నటువంటి దాన్ని కూడా ఎత్తేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్ఆర్ పేటలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. మనం ఇంకో కాలనీకి వెళ్దాం. ఆ కాలనీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏంటి పరిస్థితి, అక్కడ ఏమన్నా అధికారులు వచ్చారా లేదా అనేది ఒకసారి పరిశీలిద్దాం. మనం చూస్తున్నాము ఉదయం నుంచి కూడా అంటే ఇక్కడ క్లీనింగ్ చేసినటువంటి చెత్త చెదారాన్ని దుర్గంధం మీద జల్లేటువంటి ఈ డస్ట్ అంతా క్లీనింగ్ చేసి డంప్ యార్డ్కి తరలిస్తున్నారు. వరుసగా చూసినట్లయితే ఫుల్గా నిండిపోయి డంప్ యార్డ్కి తరలిస్తున్నటువంటి ట్రాక్టర్సు పెద్ద ట్రక్కులతో ఈ మేట వేసినటువంటి బురదతో పాటు ఇతర చెత్త చెదారాన్ని తరలించేటువంటి ప్రక్రియ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పారిశుద్ధ పనుల్లో 13 జిల్లాల నుంచి వచ్చిన వారంతా కూడా క్లీనింగ్ చేసేటువంటి పనిలో స్పష్టంగా కనిపించేటువంటి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం సింగ్ నగర్ నడిబొడ్డుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇది. ఈ రహదారి మొత్తం ఇంకా వరద నీరు తగ్గుముఖం పట్టింది. 10 రోజులు పూర్తవుతున్న ఇంకా వరద ప్రవాహం తగ్గనటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాల్లో వరద నీరంతా కూడా వెళ్ళిపోయినవి, బురద ఉన్నటువంటి పరిస్థితి చూసాం ఇప్పటిదాకా చాలా కాలనీల్లో. కొన్ని కాలనీల్లో క్లీనింగ్ అయిపోయాయి, మరొక కాలనీలో ఫైర్ ఇంజిన్లతో వరద నీరును క్లీన్ చేసేటువంటి ప్రస్తుతం పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం యంత్రాంగం దాన్ని సమర్థవంతంగా క్లీనింగ్ పనులు చేపట్టడంలో పురపాలక సిబ్బందిని రంగంలో దిగి క్లీనింగ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఈ సింగ్ నగర్ కాలనీకి సంబంధించిన ప్రధానమైనటువంటి రహదారి నడిబొడ్డున ఉన్నాం మనం. కిలోమీటర్ పైన ఈ వరద నీరు ఇంకా నిలిచిపోయిన పరిస్థితి. ఇటు సైడ్ చూస్తే మనం చూస్తున్నాం ఇళ్లలో క్లీనింగ్ చేసుకుంటున్నారు, వస్తువులంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం ఈ శ్రీ ప్రభాకర్ ట్రేడర్స్ సంబంధించినటువంటి ఒకసారి కిరాణం కొట్టును చూసినట్లయితే తడిసిపోయి బయట వస్తువులు వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా క్లీనింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువైపు చూస్తే రైట్ సైడు వరదలో నిలిచిపోయినటువంటి ఏవైతే ట్రాక్టర్స్ ఈ ఆటోలు ఉన్నాయో ఆటోలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాని యజమాని వచ్చి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే తప్ప అవి పనిచేయనటువంటి పరిస్థితులు
కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోవైపు చూస్తే విద్యుత్ శాఖ కూడా ఎక్కడికెక్కడ పనులు కంప్లీట్ చేస్తూ ఉంది. ఎక్కడైతే పవర్ రాకుండా ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్న చోట కూడా ట్రాన్స్ఫార్మర్స్ రీప్లేస్ చేస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున వరద రావడం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎక్స్చేంజ్ చేస్తుంది విద్యుత్ శాఖ. స్పష్టంగా మనకు కనిపించేటువంటి అంశం ఈ సింగనగర్ కాలనీ ప్రధానమైనటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు దగ్గర ఈ ట్రాన్స్ఫార్మర్లు మార్చేందుకు ప్రయత్నం చేస్తుంది విద్యుత్ శాఖ. ఎక్కడికెక్కడ పాతవి తొలగించి కొత్త వాటిని ఆ ప్లేస్లో మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. క్రేన్ల ద్వారా ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు విద్యుత్ శాఖతో పాటు ఇతర శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ వరద వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు క్లీనింగ్ పనులు ఒకవైపు, మరోవైపు మంచినీటి సరఫరా, ఇంకోవైపు రోడ్డు క్లీనింగ్తో పాటు కాలువలు తీసేస్తూ చెత్త చెదారాన్ని తొలగించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకా మనం ఇప్పటిదాకా చూసినటువంటి విజువల్స్లో సింగనగర్ సంబంధించినటువంటి ఒక భాగంలో ఉన్నటువంటి ప్రాంతం అది. మరో భాగం చూసినట్లయితే ఈ వరద నీరు తగ్గిపోయింది, సాధారణమైనటువంటి స్థితిలోకి వచ్చారు. క్లీనింగ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. షాపులన్నీ కూడా క్లీన్ అయ్యేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎదురుగా కనిపించేటువంటి ఈ ఏరియా అంతా కూడా క్లీనింగ్ అయిపోయింది, సాధారణమైనటువంటి స్థితికి వచ్చింది. రాకపోకలు కొనసాగేటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సాధారణమైన స్థితికి వస్తుంది. ఈ కాలనీలో పాడైపోయిన వెహికల్స్ మొత్తం పవన్ ఆటోమొబైల్స్ ఇక్కడ తీసుకొచ్చి రిపేర్ చేయించుకుంటున్నారు. అంతా కూడా తమ వాహనాలను మళ్ళీ రీస్టార్ట్ చేసుకునేలాగా రిపేర్కి వచ్చి చేయించుకునేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరద ప్రాంతమంతా కూడా మెల్లమెల్లగా ఈ బుడమేరు చేసినటువంటి గాయం నుండి తేరుకుంటుంది. సాధారణమైన స్థితికి వచ్చేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకోవైపు షాపుల్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్, తడిసిపోయిన మెటీరియల్కు బయట వేసినటువంటి స్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రక్షిత నీరు అందించాలి తాగేందుకు అని చెప్పి వాహనాలు కూడా ఈ మున్సిపాలిటీ ఓఎంసీ సంబంధించినటువంటి వాహనాలు మంచినీటి సరఫరా చేస్తూ ఉన్నాయి. ఈ లోతట్టు ప్రాంతాలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు అందిస్తున్న ఓఎంసీ ఒంగోలు నగరపాలక సంస్థ సంబంధించినటువంటి వాటర్ ట్యాంకు ఇక్కడ వరద ముంచెత్తినటువంటి ప్రాంతంలో సప్లై చేసినటువంటి పరిస్థితి. మరోవైపు మనం బియ్యం పంపిణీ, నిత్యావసర సరుకుల పంపిణీ కూడా చేసేటువంటి వాహనాలన్నీ కూడా ఇల్లు తిరిగి చేస్తున్నటువంటి పరిస్థితి. షాపులు ఎక్కడికెక్కడ క్లీనింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. సాధారణమైనటువంటి స్థితికి మెల్లమెల్లగా సింగనగర్ కాలనీతో పాటు ఇక్కడున్న బాంబే కాలనీ, వైఎస్ఆర్ నగర్, ఆర్ఆర్ పేట, ఇతర ప్రాంతాలన్నీ కూడా సాధారణమైన స్థితికి చేరుకున్నటువంటి పరిస్థితిని స్పష్టంగా కనిపిస్తుంది. షాపుల్లో ఉన్నటువంటి క్లీనింగ్ కొనసాగుతుంది. ఈ నవరంగ్ చాయ్ ఇప్పుడే రీఓపెన్ అయింది. ఉదయం ఈ 10 రోజుల పాటు క్లోజ్ అయ్యి ఇక్కడ మనకు కనిపించింది మోకాళ్ళ లోతు నీటితో పాటు గొంతు దాకా తడిచిపోయినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపించినాయి. మెల్లమెల్లగా ఈ పరిస్థితి అందు కూడా తేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చారు. సింగనగర్ కాలనీ వాసులతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి నిన్నటిదాకా ఉన్నటువంటి పరిస్థితి వేరు. వరద ప్రభావం తగ్గడంతో సాధారణమైన స్థితికి చేరుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ మరబోట్లన్నీ కూడా వరదలో చిక్కుకున్న వారందరికీ బయటికి తీసుకొచ్చేందుకు, వాళ్ళకి సహాయ సహకారాలు అందించేందుకు వర్క్ చేసినటువంటి ఇప్పుడు సాధారణమైనటువంటి స్థితికి రావడంతో ఒకవైపు మత్స్యకారులు ఈ బోట్స్ అన్నీ కూడా బ్రిడ్జి పక్కన చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. సాధారణమైనటువంటి పరిస్థితి వరద ప్రభావిత ప్రాంతాల్లో కనిపిస్తుంది. మనం బాంబే నగర్,
ఇక్కడ సింగ్ నగర్, వైఎస్ఆర్ నగర్, ఆర్ఆర్ పేటతో పాటు అన్ని ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగినటువంటి పరిస్థితి, అక్కడ తాజా పరిస్థితి మాత్రం స్పష్టంగా మీకు కళ్ళకు అద్దేలాగా ఆర్టీవీ చూపించినటువంటి ఎక్స్క్లూజివ్ తాజా పరిస్థితి బుడమేరు ప్రాజెక్టు బుడమేరు వరద ప్రభావంలో వరద ప్రభావం మొన్నటిదాకా ఎలా ఉంది, నేడు ఎలా ఉందనేటువంటిది స్పష్టంగా మనం చూపించాం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో హుసేన్, ఆర్టీవీ, సింగ్ నగర్ కాలనీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.